జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 13. అందరింటి జెండాకర్ర. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిచ్చేతత్ తపో మానసముచ్యతే. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. గీత 17వ అధ్యాయం 16-17 శ్లోకాలు. మనసును నిర్మలంగా ఉంచుకోవడం, మౌనం వహించడం, శాంత స్వభావము, ఆత్మ నిగ్రహము, అంతఃకరణ శుద్ధి కలిగి ఉండడం మనస్సుతో చేసే తపస్సు అవుతుంది. నిర్మలమైన మనస్సు కలిగిన వాళ్ళు పరమ శ్రద్ధతో ఫలాపేక్ష లేకుండా 3 విధాలైన ఈ తపస్సు చేస్తే అది సాత్వికమని చెబుతారు. అమ్మ సేవ చేసుకోవాలంటే పండితుడు కానక్కర్లేదు, ఉన్నత చదువులు చదివిన వారు కానక్కర్లేదు, ధనరాశులపై నడిచి రావాల్సిన అవసరం అంతకంటే లేదు. అమ్మకు సేవ చేయాలన్న కోరిక త్రికరణ శుద్ధిగా ఉంటే చాలు. పని అంటే ఒళ్ళు దాచుకోకపోతే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి కదా. అలాంటి త్రికరణ శుద్ధి, అమ్మపై అచంచలమైన భక్తి, ఒళ్ళు దాచుకోకుండా పనిచేసే గుణం పుష్కలంగా గల సోదరుడు శ్రీ సింగుపాలెం తాతయ్య అన్నయ్య. కొల్లి చిన్న వెంకటరత్నం అసలు నామధేయం. మనిషి 6 అడుగులు దాటిన ఆజానుబాహుడు. ఈ రోజుల్లో చెప్పే 6 ప్యాక్ ఆ రోజుల్లో ఏ ప్రత్యేక సాధన లేకుండానే సాధించాడన్నయ్య. 1960, 1970 దశాబ్దాల కాలంలో ఈ జెండాకర్ర అందరింట్లో సందడి చేసేది. మాట స్పష్టత ఉండేది కాదు, అయితేనేమి మనసు స్ఫటికం, కలుషితం లేని మేలిమి బంగారం. ఆ మనసులోనే ఆయన భావాలు స్పష్టమయ్యేవి. ఎప్పుడైనా కోపగించినా తాటాకు మంటలే. ఆ రోజుల్లో ఏ పని చేయాలన్నా ఈ సోదరుడు తాతయ్యే చెయ్యాలి. ఈ రోజుల్లో 10-15 మంది చేసే పని ఒక్కడే చేసేవాడు. షామియానాలు లేని కాలం, పచ్చని తాటాకు పందిళ్ల కాలం. ఆ రోజుల్లో అమ్మ పుట్టినరోజు హడావుడి తాటాకు పందిళ్లతో ప్రారంభమయ్యేది. అవన్నీ తాతయ్య అన్నయ్య ఒక్క చేతి మీదే జరిగేవి. తాటాకులు అన్నయ్యే అడవుల దీవి నుండి, అప్పికట్ల నుండి బండ్లలో, లారీల్లో తోలుకొచ్చేవాడు. సరివిబాదులు నరసరావుపేట నుండి తోలుకు వచ్చేవాడు. అమ్మ స్వర్ణోత్సవ సంబరాలు శ్రీ తాతయ్య అన్నయ్య మీదే వెళ్ళాయంటే అతిశయోక్తి కాదు. ఆ సంబరాలకు ప్రారంభం పందిళ్ళే, ఆ పందిళ్ళు అన్నయ్యతోటే. మామూలు కాలంలో వ్యవసాయ పనులు యార్లగడ్డ భాస్కర్రావు అన్నయ్య నాయకత్వంలో దాదాపు 20 ఎకరాల వ్యవసాయం. మరో విషయం అందరూ గమనించదగ్గది. తాతయ్య అన్నయ్య శ్రీ యార్లగడ్డ రాఘవయ్య అన్నయ్య, శ్రీ యార్లగడ్డ భాస్కర్రావు అన్నయ్య గార్ల సమకాలీనుడు. వారిలో రాఘవయ్య గారు కవి, హరికథా విద్వాంసులు, భాస్కర్రావు అన్నయ్య తపస్సంపన్నుడు. ఈ ప్రత్యేకతలు లుప్తమైన పని ఎడల తన శ్రద్ధతో, అమ్మ మీద భక్తితో తాతయ్య అన్నయ్య వారితో సమానంగా మన హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. జయ హో మాత. వ్యాసం 14. పూల కంటే సుకుమారం. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. గీత 7వ అధ్యాయం 14వ శ్లోకం. త్రిగుణ స్వరూపమైన ఈ నా దైవమాయం దాటడం సామాన్యులకు సాధ్యపడదు. అయితే నన్నే ఆశ్రయించిన వాళ్ళు దానిని అతిక్రమిస్తారు. ఆయనది పూల కంటే సుకుమారమైన మనస్సు, కానీ వజ్రం కంటే దృఢమైన సంకల్పం, సామాన్యమైన దేహం, అసాధారణమైన వ్యక్తిత్వం. ఆయన నిరాలంకారుడు, కానీ ఆయన అమ్మ కోసం చేసే అలంకరణ అందరి హృదయాలను ఇట్టే ఆకర్షిస్తుంది. ఆ అమ్మ అలంకరణలో ఆయన పొదిగే ఆయన భక్తిభావాలు సుందరమైన పుష్పరూపం సంతరించుకుని మనకు కనులకు కడతాయి. అప్పటిదాకా మాతృమూర్తిగా భాసిలిన అమ్మ ఈ పూల అలంకరణలో తేజో విలసితమై మనలో భక్తిభావం రగిల్చి ఒక పరదేవతగా దర్శనమిస్తుంది. ఒక్కొక్కసారి అప్పటిదాకా ఒక పరదేవతగా దర్శనమిచ్చి మనలో భక్తిభావంతో పాటు ఒక రకమైన భయం కలిగించే అమ్మ ఆ పూల అలంకరణతో అమ్మమూర్తి కమనీయమై, వాత్సల్యపూరితమై కళ్లకు, హృదికి ఆహ్లాదం కలిగిస్తాయి. చేతిలో పూలతో ఒక అద్భుతం ఆవిష్కరించగల పూల శిల్పి ఆ అన్నయ్య.
ఆయన మరెవరో కాదు, మన సోదరుడు శ్రీ ఈమని కుమారశాస్త్రి అన్నయ్య. 5 దశాబ్దాల కిందట అమ్మను దర్శించిన అన్నయ్య తన సేవతో అమ్మను ఒప్పించాడు, సోదరులను మెప్పించాడు. అమ్మ మలచిన మరో ఉక్కు ఊచ కుమారశాస్త్రి అన్నయ్య. అన్నయ్య మాటల్లోనే అన్నయ్య జిల్లెళ్ళముడి రాకముందు పూల అలంకరణలో ప్రావీణ్యతే కాదు, ప్రవేశం కూడా లేదట. అయితే ఏదైనా ఒక అమ్మ సేవ చేయాలన్న ఉబలాటం మెండుగా ఉండేదట. ఏం చేయొచ్చా అన్న ఆలోచన అవధనంలో ఉద్భవించినదే ఈ పూలంగి సేవ. ఈ 5 దశాబ్దాల సుదీర్ఘకాలంలో జిల్లెళ్ళముడి అమ్మ ఉత్సవం జరుగుతుందంటే ముందుగా అందరి చూపు కుమారశాస్త్రి అన్నయ్య వైపే. అన్నయ్య గురించి ఆందోళనే. కానీ అన్నయ్య ఏ అర్ధరాత్రో పూలతో దిగేవాడు. తెల్లవార్లు అలంకరణ కార్యక్రమం జరిగేది. అమ్మ బిడ్డలు నిద్రలేచేటప్పటికీ అమ్మ దర్శన వేదిక కనుల పండుగగా తయారై కనులకు విందు చేసేది. ఈ అలంకరణలో కొంతకాలం శ్రీ జొన్నాపట్ల రాముడన్నయ్య, ఇంకొంతకాలం శ్రీ చంద్రమోహన్ అన్నయ్య, మరికొంతకాలం కళాశాల విద్యార్థులు, సహకళాకారులు. అమ్మ దర్శన వేదికతో మొదలెట్టి దేవాలయ ప్రాంగణం వరకు తన పూల అలంకరణతో అలరించిన అన్నయ్య అతిశయం ఎరుగని అమ్మ బిడ్డ. జయహో మాత. వ్యాసం 15. మొదటి పలహారశాల. నిర్మాణమోహ జితసంగదోష అధ్యాత్మనిత్య వినివృత్తకామా ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖసంజ్ఞై గచ్చంత్యమూఢా పదమవ్యయంతత్. గీత 15వ అధ్యాయం 5వ శ్లోకం. అభిమానం, అవివేకం లేకుండా అనురాగ దోషాన్ని జయించి ఆత్మజ్ఞాన తత్పరులై కోరికలన్నిటినీ విడిచిపెట్టి సుఖదుఖాది ద్వంద్వాలకు అతీతులైన జ్ఞానులు శాశ్వతమైన ఆ బ్రహ్మపదాన్ని పొందుతారు. చీరాల అంటే క్షీరపురంటారు. అందుకే కాబోలు అమ్మ గౌరవించిన పుట్టింటి వారై నిలిచి అమ్మను నిరంతరం ఆరాధించారు చీరాలవారు. అమ్మ పుట్టినరోజు నాడు చీరాల డాక్టర్గా పిలువబడే సోదరులు పొట్లూరు సుబ్బారావు గారికి అమ్మ మాడుకు నూనె పెట్టే అదృష్టం కలిగింది. అమ్మ శోభలను కెమెరాలో బంధించి తరతరాలుగా లోకానికి అందించే మహత్తర అవకాశం కలిగింది. కోన వెంకట సుబ్బారావు గారికి అమ్మకు పిల్లనిచ్చిన మామగారయ్యే అత్యద్భుత స్థితి కలిగింది. వసుంధరక్కయ్యకు పరమేశ్వరునికే పత్ని కాగలిగిన పరమ పవిత్ర పదవి లభించింది. బుద్ధిమంతుడన్నయ్య అమ్మ ప్రేమకు నోచుకుని ఆదిదేవుడికే ఆత్మీయుడైనాడు. నారపరాజు శ్రీధర్రావు గారికి అమ్మ కుటుంబానికి వైద్యుడయ్యే గొప్ప అవకాశం అందివచ్చింది. నంబులు అన్నయ్య అమ్మ దగ్గరే ఉంటూ, అమ్మ సేవలోనే ఉంటూ తన బాధ్యతంతా అమ్మకే అప్పచెప్పి అదే సరైన విధానమని అమ్మచేతే ఆమోదముద్ర వేయించుకునే అరుదైన అవకాశం అందింది. ఈ కోవకు చెందిన అదృష్టశాలే శ్రీ మువ్వల సత్యమన్నయ్య. సత్యమన్నయ్య రూపమే చాలా విశిష్టంగా ఉండేది. చక్కగా నోరు తెరిచి నవ్వుతూ అందరినీ పలకరించేవాడు. ఆయన కంఠధ్వని ఇప్పటికీ 6 దశాబ్దాల తర్వాత కూడా చెవులలో మారుమ్రోగుతున్నది. ఆ నవ్వు మోము కళ్ల ముందు కదులుతున్నది. పలహారశాల నిర్వహణ అన్నయ్యకు అచ్చివచ్చిన రంగం. ఆదికాలంలో జిల్లెలమూడిలో మొదటిసారి పలహారశాల నడిపారు. సత్యమన్నయ్య చేసే ఇడ్లీలు ఈ రోజుకు మర్చిపోలేం. అంత రుచిగా ఉండేవి. పరిమాణం దాదాపు సత్యమన్నయ్య అరచేయి అంత ఉండేది. అన్నయ్య హృదయమే కాదు, అరచేతులు విశాలమైనవేలేండి. ఆ కొబ్బరి చట్నీ తలుచుకుంటేనే నోట చవులూరుతున్నాయి. పైగా మొదటవాయి అమ్మ పవిత్ర సన్నిధిలో నివేదించబడేవి. సత్యమన్నయ్య చేతిలో ఉన్న రుచో, సత్యమన్నయ్య మధురమైన మాటల్లోని రుచో, అన్నయ్య హృదయంలోని మాధుర్యమో, అమ్మకు నివేదించబడినందువల్లనో ఆ ఇడ్లీల రుచి అమోఘం. అమ్మ దర్శనం, పూజ, నివేదనలై అన్నపూర్ణాలయంలో భోజనాలు పెట్టే వరకు ఆకలి అనేది లేకుండా ఉండేది. తన పనితనం తన సహచరులకు అందించి అనంత లోకాలకు పయనమైపోయాడు మన మంచి అన్నయ్య. జయహో మాత. వ్యాసం 16. తులసి దళాలు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. గీత 9వ అధ్యాయం 14వ శ్లోకం. వాళ్లలో కొంతమంది నిరంతరం నన్ను కీర్తిస్తూ, దృఢవ్రతంతో ప్రయత్నిస్తూ, భక్తితో నాకే నమస్కరిస్తూ, మనస్సు నా మీదే నిలిపి నన్ను ఉపాసిస్తారు. మనందరికీ తెలిసిన విషయమే ఇది. కృష్ణ తులాభారం ఘట్టం.
కృష్ణ భగవానుని తనకు మాత్రమే స్వంతం చేసుకోవాలని భావించి నారద మహర్షి సూచన మేరకు వ్రతం చేసిన సత్యభామాదేవి కృష్ణ భగవానుని నారద మహర్షికి దానం చేసింది. తిరిగి భగవానునికి విముక్తి కలిగించాలంటే భగవానుని బరువుకు తగ్గ సువర్ణం తూచాలి. అది నియమం. సత్యభామాదేవి తన దగ్గర ఉన్న సర్వాభరణాలతో తూచిన భగవానుని తూచడం సాధ్యం కాలేదు. చివరకు రుక్మిణీదేవి భగవానుని ప్రార్థించి తులసి దళంతో భగవానుని తూచింది. భగవానుడు అమ్మవార్ల పరమయ్యాడు. అంటే ఆ తులసీ దళం పడే వరకు ఆ కార్యక్రమం సంపూర్ణం కాలేదు. ఇదే విధంగా జిల్లెలముడమ్మ సన్నిధిలో ఏ కార్యక్రమం పూర్తి కావాలన్నా పడవలసిన తులసి దళాలు ఇక్కడున్నాయి. ఆ తులసి దళాలే మాతృశ్రీ కళాశాల విద్యార్థులు, అమ్మ బృందావనంలో గోపగోపికలు. విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ వారి ప్రవేశం లేనిదే అందరిల్లులో కార్యక్రమాలకు శోభ సోయగం సంపూర్ణత రాదు. ఇది అమ్మ ఈ పసి మొగ్గలకిచ్చిన వరం. ఈ మొగ్గలకు తులసీదళ స్థాయి ప్రసాదించింది. పందిళ్లు వేస్తే విద్యార్థులు కావాలి, షామియానాలు పరిస్తే విద్యార్థులు కావాలి, మామిడి తోరణాలు కడితే విద్యార్థులు కావాలి, గడపలకు పసుపు రాస్తే విద్యార్థినులు కావాలి, భోజనాలు వడ్డిస్తే విద్యార్థులు కావాలి, సభలు సమావేశాలు జరిగితే విద్యార్థులు కావాలి, భక్తుల కళా నివేదన జరిగితే తిరిగి విద్యార్థులు కావాలి, పూజా పునస్కారాలు జరిగితే విద్యార్థులు కావాలి, లక్షనామార్చన జరిగితే విద్యార్థులు కావాలి, లలితాకోటి జరిగితే విద్యార్థులు కావాలి, సహస్ర ఘటాభిషేకం జరిగితే వీరు రావాలి, అమ్మ బిడ్డలను ఆదరంగా ఆహ్వానించాలంటే తిరిగి వీరే కావాలి, అమ్మకు సుప్రభాత సంధ్యావందనాలు జరిగితే విద్యార్థులు కావాలి, అమ్మ నామ సప్తాహాలు ఏకాహాలు జరిగితే విద్యార్థులు కావాలి, హోమాలు జరిగితే హోమ ద్రవ్యాలు ఏర్పాటు చేయడానికి విద్యార్థులు కావాలి, ప్రసాద వితరణలు జరిగితే వాటికి వీరే, ఆ ప్రసాదం పూర్తి కావాలంటే విద్యార్థులు కావాలి, అమ్మ ఉత్సవాలు భారీ ఎత్తున జరిగితే కార్యకర్తలుగా తిరిగి వీరే కావాలి, దైవ కార్యానికి ఉపయోగపడే తులసి దళాల భాగ్యమే భాగ్యం. ఒకరోజు పూజ చేస్తే ఒక్కరోజు వ్రతం చేస్తే ఫలితం ఉంటుంది కదా. మరికొన్ని సంవత్సరాల పాటు అమ్మ సేవ, అమ్మ బిడ్డల సేవ, మాన్యుల సేవ చేసే ఈ విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న ఒక్కసారి వేసుకుంటే సమాధానం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. అమ్మ సన్నిధిలో సేవాస్వరూపాలుగా మార్పు చెందిన మలచబడిన ఈ ఉక్కు ఊచల జీవితం సర్వసమర్థతతో కూడుకుని వారి జీవితాలే కాక వారి చుట్టుపక్కల వారి జీవితాలను కూడా సఫలం చేస్తున్నాయి. ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంస్కృతాంధ్ర అధ్యాపకులలో 3 వంతులు అమ్మ విద్యార్థులే. వారు ఉద్యోగాలు చేసే కళాశాలలో కూడా ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ అన్నింటా తామే అయ్యి దర్శనమిస్తున్నారు. అంతేనా? కానే కాదు. అమ్మ సిద్ధాంత జెండా ఆకాశ వీధిలో రెపరెపలాడాలంటే మాతృశ్రీ కళాశాల విద్యార్థులే జెండాకర్రలు కావాలి అన్న మన రామకృష్ణ అన్నయ్య కోరికను అక్షరాలా నిజం చేస్తూ వీరందరూ అమ్మ సిద్ధాంతాలను భూమి 4 చెరుగులా విశ్వవ్యాప్తం చేస్తూ అమ్మ కీర్తి పతాక వినువీధిలో రెపరెపలాడిస్తున్నారు. అమ్మ అన్నప్రసాద వితరణతో అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు. ఈ మొలకలు దినదిన ప్రవర్ధమానాలై మహావృక్షాలై విశ్వమంతా విస్తరించుగాక. జయహో మాత. వ్యాసం 17. ఒక కర్పూర కళిక. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానవమానయోః. గీత 6వ అధ్యాయం 7వ శ్లోకం. ఆత్మను జయించిన ప్రశాంత చిత్తుడు పరమాత్మ సాక్షాత్కారం నిరంతరం పొందుతూ శీతోష్ణాలు సుఖదుఖాలు మానవమానాల పట్ల సమభావం కలిగి ఉంటాడు. ఒక కర్పూర కళిక దాదాపు 3 దశాబ్దాలు అనసూయేశ్వరాలయంలో వెలిగి అమ్మకు తనను తాను సమర్పించుకున్నది. నేడు అందరింటి ఆవరణలో ఆప్యాయత ఆదరణలు అందరికీ పంచుతూ పలకరింపులతోనే తేనెలు చిలుకుతున్నది. ఆమె పద్మావతక్కయ్య, దేశరాజు పద్మావతక్కయ్య, గుడి పద్మావతి అక్కయ్య. గుడిని తలుచుకుంటేనే మనశ్శాంతి, గుడిలో అడుగిడితేనే అదో రకమైన నిశ్చింత, గుడిలో పూజలు జరిపితే ఇహపరాలకది తరుణోపాయం. మరి తన ఇంటి పేరే గుడిగా మారేంతగా గుడితో మమేకమైన అక్కయ్య ఎంత అమ్మ అనుగ్రహానికి నోచుకున్నదో మాటలతో చెప్పలేం.
అక్కయ్య అనసూయేశ్వర ఆలయంలో 1987 నుంచి తన అర్చకత్వం ప్రారంభించింది. అర్చకత్వం అంటే పూజలు అభిషేకాలే కాదు, గుడి శుచి శుభ్రత అక్కయ్యదే. మంత్రాలతో అభిషేకాలు పూజలు అక్కయ్య జరిపించేది. అక్కయ్య సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ఈ మంత్రతంత్రాలకు కొత్తే. అక్కయ్య వేదాంగాలు చదివిన విదుషీమణి ఏమీ కాదు. మాతృరూపంలో ఉన్న అమ్మ అనుగ్రహమే కాని సరస్వతి కటాక్షం సంపూర్ణంగా ఉన్న మహిళామణి అంతకంటే కాదు. మంత్రాలు స్పష్టంగా వస్తాయో రావో అనే సందిగ్ధం ఎప్పుడూ పట్టి పీడించేదట. ఆత్మీయులు కొందరు మంత్రాలలో తప్పు దొర్లితే అక్కయ్యకు ఏం ప్రమాదమో అని ఈ పూజలు మానివేయమని బలవంతం కూడా చేసేవారట. అయితే అమ్మతత్వం పుణికిపుచ్చుకున్న రామకృష్ణ అన్నయ్య లాంటి సోదరులు కొందరు అక్కయ్యను ప్రోత్సహించారట. రామకృష్ణ అన్నయ్య అన్నాడట, అక్కయ్య, ఏ సంశయాలు లేకుండా అమ్మకు అర్చనలు చేయి. అమ్మ సశరీరంగా ఉన్నప్పుడు నాకు కలిగిన అదృష్టం ఈనాడు నిన్ను వరించినది అని. ఇలాంటి యోగాలందరికీ లభ్యం కావు. లభ్యమైనప్పుడు వాటిని ఉపయోగించుకున్న వారే పరమపద సోపానంలో నిచ్చెనలెక్కి అంతిమ లక్ష్యం చేరగలరు. ఇలాంటి ప్రోత్సాహాలతో అక్కయ్య మంత్రాలు మరింత స్పష్టంగా నేర్చుకుని అమ్మ గడ్డిపోచలను కూడా ఉక్కుఊచలుగా మలచగలదు అనేదానికి ప్రబల తార్కాణంగా నిలిచింది. పిల్లలు పసివయసులో ఉండగా తల్లి లాలన కావాలి. కనీసం స్త్రీమూర్తుల ప్రాపకం కావాలి. గుడిలో దేవతామూర్తులకు కూడా అంతేనేమో. మొదటగా అక్కయ్య పూజలు జరిపి సమయం రాగానే వేరే వారికి అప్పచెప్పి ఇవాళ తన దివ్యమూర్తులకు సలక్షణమైన పూజలు జరుగుతుంటే నయనానందకరంగా చూస్తూ ఉన్నది. అక్కయ్య జీవితం అందరికీ ఆదర్శప్రాయంగా నడవాలని అమ్మను కోరదాం. జయ హో మాతా.